హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన. జనరల్గా మనమున్న ఈ బిజీ షెడ్యూల్స్లో మనకేదైనా అన్హెల్దీగా అనిపించినా, కాస్త ఒంట్లో సుస్థిగా అనిపించిన, అస్వస్థకు గురైనా చెప్పి మనం దగ్గర ఉన్న హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాము. అలాగే ప్రస్తుతం మనం ఉన్నాము ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో. అయితే ఇండియాలోనే ఫస్ట్ టైం మనకి ఒక హెల్త్ సర్వీస్ అనేది వచ్చిందనే చెప్పొచ్చు. దట్టు మెట్రో స్టేషన్లో ఇలాంటి హెల్త్ సర్వీసెస్ అందించడం చాలా గర్వించదగ్గ విషయం అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వారు కానివ్వండి, లేకపోతే నిత్యం మెట్రోలో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్త్ సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది అందరికీ కూడా అందుబాటులో ఉంది. ఎల్బీ నగర్ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కానివ్వండి, లేకపోతే నిత్యం ట్రావెల్ చేసే మెట్రో ప్యాసింజర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒక మెషిన్ ద్వారా అప్ టు 21 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓన్లీ 150 రూపీస్ డాక్టర్ కన్సల్టేషన్ తో వాళ్ళకి ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో అవన్నీ కూడా టెస్ట్ చేసుకొని వెంటనే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ బ్లడ్ టెస్ట్ కనుక చేయించాలి అనుకుంటే బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్ సాయంత్రం వరకు కూడా వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మరిన్ని విషయాలు మనం లోతుగా దీని గురించి తెలుసుకుందాం. డాక్టర్స్ ని కలుద్దాము. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. పేషెంట్స్ ఈ మెట్రో స్టేషన్లు కానీ బయట పేషెంట్లు కానీ ఇవాళ ఉన్న ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ మెట్రోలో వాళ్ళకు బయట వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి ఉపయోగపడాలనే ఉద్దేశంతో 6,50,000 మంది పర్ డే మెట్రో ఫాల్ ఉంది. ఈరోజు 6,50,000 మంది ఒక 5 స్టేషన్లలో మొత్తం గుమ్ము కొడతారు. ఈ 5 స్టేషన్లు మియాపూర్, ఎల్బీ నగర్, రాయదుర్గ్, ఉప్పల్, అమీర్పేటలో ఉంటాయి. ఈ 5 స్టేషన్లో మెట్రోపాలిటన్ పెడదానికి ఒక ఆలోచన ఉంది. ఇది ఇండియాలో ఫస్ట్ మెట్రో స్టేషన్, ఫస్ట్ క్లినిక్, అలానే ఫస్ట్ ఇన్నోవేషన్గా హెల్త్ ఏటీఎం మిషన్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాం ఇక్కడ. ఈ మెట్రోలకు కానీ బయట వాళ్ళకి కానీ బాగా చూడాలన్న ఆలోచన, అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలనే ఆలోచనతో ఉన్నాము. మోడీ గారు చెప్పిన ప్రకారం ముక్తి యోజన, ఎనీమియా ముక్తి యోజన స్కీమ్ మోడీ గారు నడిపిస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి మనిషికి హెచ్బి ఎంత బ్లడ్ ఉంది తెలుసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆ హెచ్బి టెస్ట్ నేను కూడా ఫ్రీగా చేస్తున్నాను, గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది. గవర్నమెంట్ చేయాలంటే ఈ తరం సరిపోదు. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇది మొత్తం చేయలేరు. అది చేయాలనే ఉద్దేశంతో నేను కూడా సంకల్పం చేసుకొని ఇక్కడ ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. అతి తక్కువ ఖరీదులో మేము చేయగలుగుతున్నాం. ఇక్కడ ప్రజెంట్ మెట్రో స్టేషన్ మేము పెట్టి వారం రోజులైంది, బాగా ఉంది, మంచి రెస్పాన్స్ ఉంది. ఈ విధంగా ఇండియాలో 100 మెట్రో స్టేషన్లు పెట్టాల ఆలోచనలో ఉన్నాము. ప్రజెంట్ 5 అయితే హైదరాబాద్ పెడతాము. ఇది ఒకటి ఓపెన్ అయిపోయింది. రాయదుర్గ్, మియాపూర్ కూడా రెడీగా ఉంది ఓపెన్ చేయడానికి. మేబీ ఫస్ట్ వీక్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేయించాలని ఆలోచనతో ఉన్నాము. మెట్రో హెల్త్ సర్వీసెస్ మెటా ఎక్సలెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో పోలీ క్లినిక్ అంటే అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా లైక్ ప్రజలకు ఏదైనా సుస్థి చేసినా, అస్వస్థకు గురైనా వెంటనే వచ్చి అక్కడ వాళ్ళు కాస్త ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. బేసిక్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. అయితే పోలీ క్లినిక్ తో పాటు డయాగ్నోస్టిక్స్ అంటే నేను చెప్పినట్టు 21 వరకు అంటే 21 డిసీజెస్ వరకు లైక్ మనము హెల్త్ చెకప్ అనేది చేయించుకోవచ్చు. వెంటనే రిపోర్ట్ కూడా వస్తుంది. అండ్ ఫార్మసీ లైక్ మనకు కావాల్సిన మెడిసిన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా జనరల్ గా ఒక్కొక్క థెరపీ లైక్ ఫిజియోథెరపీస్ కానివ్వండి, మనకు అందుబాటులో లేని డాక్టర్స్ గురించి మనం ఏమైనా కలవాలి అనుకున్నప్పుడు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని పలానా హాస్పిటల్కి వెళ్ళి గంటలు వెయిట్ చేయడం ఎందుకని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారికి ఈజీ ప్రాసెస్ ఇప్పుడున్న ఎల్బీ నగర్లోని ఈ హెల్త్ సర్వీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఎవరైనా ఒక డాక్టర్ అడ్వైస్ కావాలి, లేకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్న డాక్టర్స్ మాత్రమే కాకుండా వీడియో కాల్ ద్వారా ఇంకొక డాక్టర్ని కూడా మనం కన్సల్ట్ చేయొచ్చు. వాళ్ళు కోరుకున్నట్టుగా అంటే వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని క్లియర్గా ఆ వీడియో కాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగితే వాళ్ళు వెంటనే మెడిసిన్స్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఇందాక ఏదైతే మెషిన్ చూసామో ఆ మిషన్ నుంచి కూడా మనకు రిపోర్ట్తో పాటు మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వెంటనే ఆ మెడిసిన్స్ కూడా మనకి ఇవ్వడం అన్నది జరుగుతుంది. శ్రీనివాస్ రెడ్డి మా మిత్రుడు ఈరోజు హైదరాబాదులో పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా దాదాపు 1.5 కోటి జనాభా అయింది. ప్రజలందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా ఏదో మెడికల్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో ఉన్న మెట్రో స్టేషన్లో మియాపూరు, కుక్కడపల్లి, రాయదుర్గము, ఉప్పలు, ఈ యొక్క ఎల్బీ నగర్లో ఈ పాలీ క్లినిక్లు ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక 150 రూపాయలకే ఒక 22 రకాలైన టెస్టులను అప్పటికప్పుడే అందించేసి అసలు శరీరంలో ఏ రకమైన రోగాలు ఉన్నాయో అని చెప్పేసి తాను మెట్రో స్టేషన్లో టికెట్ కౌంటర్ల పక్కకే క్లినిక్ ఓపెన్ చేసిండు. మెట్రో స్టేషన్లో మెట్రోలో ప్రయాణిస్తున్నటువంటి ముఖ్యంగా యూత్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనందరికీ తెలుసు. వాళ్ళ జీవితం అంతా అడావుడి జీవితము. ఒక్కొక్క నిమిషాన్ని వాళ్ళు కౌంట్ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి టైం దొరకడం చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ మెట్రో స్టేషన్లో పోతూ వాళ్ళు డ్యూటీకి పోయినప్పుడు
వాళ్ళు బ్లడ్ ఇచ్చి షాంపుల్ టెస్ట్ చేయాలని చెప్పేసి ఎన్ని రకాల టెస్టులు కావాలో వాళ్ళు డ్యూటీ దిగి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ఇక్కడ రిపోర్ట్ సిద్ధంగా ఉంటుంది. మరింత వంటి సౌకర్యాలు అయితే ఎక్కడ కూడా దొరకాయి మనకు. మెట్రో స్టేషన్ స్టార్ట్ అయిన నుంచి రాత్రి 11-12 గంటల వరకు కూడా ప్యాసింజర్లు తిరిగే సమయం వరకు కూడా అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని మీ యొక్క ఆరోగ్యాలు కాపాడుకోవాలి. ఒక ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం మెడికల్ షాప్ ని చూసాము, అలాగే ఇక్కడ చూస్తున్నాం మనము ఇది డయాగ్నోస్టిక్ సెంటర్. మనకు కావాల్సిన ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఈ మిషన్ ద్వారా ఆ పర్టికులర్ పర్సన్ అలా ఎదురుగా వచ్చి కూర్చొని మిషన్స్ ద్వారా లైక్ వాళ్ళ పంచ్ కానివ్వండి, అంటే వాళ్ళ ఐ ఇంప్రెషన్, వాళ్ళ హ్యాండ్ ఇంప్రెషన్ ఇవన్నీ ఇచ్చి కూడా వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. అది ఎంత పర్సంటేజ్లో ఉంది, దానికి ఎటువంటి క్యూర్ చేసుకోవడానికి ఎటువంటి సిస్టమ్ అయితే బాగుంటుందో కూడా చూసుకోవచ్చు. బయట ఎవరైనా ఆల్కహాల్ తాగినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ కేస్ మెట్రో ఎక్కితే కింద ఎంతమంది పోలీసులు ఉన్నా వాళ్ళు చెక్ చేసినప్పటికీ కూడా కొంతమంది లైక్ డబ్బులు ఇచ్చో ఇంకేదన్నా చూపించో వాళ్ళని వదిలేస్తూ ఉంటారు. సో అటువంటివి ఏం కాకుండా జనరల్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇటువంటి ఒక మంచి మెషినరీ థింగ్ కానివ్వండి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, వాటిని కూడా ఇది వెంటనే పట్టిస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఈ మెషిన్ చూస్తున్నాం, అట్ ద సేమ్ టైం మనతో పాటు లైక్ కొంతమంది లైక్ మెట్రోలో ప్యాసింజర్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల స్థానికులు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని తెలుసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం అదే టైంలో రిపోర్ట్ కూడా వస్తుంది కాబట్టి వెంటనే మనకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. సో ఇంత అత్యున్నత ప్రాసెస్ అంత ఫాస్ట్గా ఇలా రావడం వల్ల కూడా లైక్ చాలా మంది ప్రజలు కూడా వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారనే చెప్పొచ్చు. మనం ఈ మిషన్ లో చూసుకుంటే ఆల్కహాల్, టెంపరేచర్, హిమోగ్లోబిన్, కొలెస్ట్రాల్, గ్లూకోజ్ టెస్ట్, ఫుడ్ టెస్ట్ స్ట్రిప్స్ హియర్ అన్నీ కూడా ఉన్నాయి. మీ వెయిట్ తో పాటు హైట్ కూడా చెప్తుంది, ఎంత టెంపరేచర్ లో ఉంది మన హెల్త్ సిస్టమ్ అన్నది కూడా అన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మనం చూసుకుంటే ఇది మెట్రో హెల్త్ సర్వీస్ ఉన్న పోలీ క్లినిక్ అని చెప్పొచ్చు. అంటే అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదు, అప్పటికప్పుడు చూడాలి అని అనుకుంటే వెంటనే ఇక్కడికి వచ్చి ఓన్లీ డే సర్వీస్ మాత్రమే ఇక్కడ చూపించుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళకి ఇంకా ఆ డిజీజ్ కాస్త ఎక్కువైంది, క్యూర్ అయ్యే పరిస్థితులు, ఇంకేదైనా హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కింద మెట్రో కిందనే 24/7 అంబులెన్స్ అన్నది అవైలబిలిటీలో ఉంటుంది. ఆ అంబులెన్స్ వాళ్ళు మనకు కావాల్సిన హాస్పిటల్స్, డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తారు. సో జస్ట్ ఒక సజెషన్ ద్వారా క్యూర్ అవుతుంది అని అనుకుంటే వీడియో కాల్ ద్వారా మనం డాక్టర్స్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇఫ్ నాట్ ఇన్ కేస్ వాళ్ళకి ఇంకా మిషనరీస్తో కూడినటువంటి ఆపరేషన్ కానివ్వండి, సర్జరీస్ కానివ్వండి, ఇవి కావాలి అనుకుంటే మాత్రం అంబులెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దట్ అది అయిపోయింది. ఇది జస్ట్ డాక్టర్ రూమ్ అండి. ఇక్కడ లోపల లైక్ ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు అక్కడ కూర్చొని డాక్టర్ కన్సల్ట్ ఈజీగా అయిపోవచ్చు. ఓన్లీ విత్ 150 రూపీస్తో 21 టెస్ట్ ఫ్రీగా. దట్టు వాళ్ళకి ఇంకేదైనా సర్వీస్ కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా డాక్టర్ కాన్ఫరెన్స్ కాల్ చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా ఇది ఇప్పుడు ఫిజియోథెరపీ, ఆల్రెడీ లోపల పేషెంట్స్ ఉన్నారు, సో డాక్టర్ వాళ్ళని చూస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాకుండా జనరల్ గా మనం ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఇటువంటివి అందుబాటులోకి రావాలి, త్వరగా సర్వీసెస్ రావాలి అని కోరుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లో మాత్రమే ఉంది. మరికొద్ది రోజుల్లో రాయదుర్గ్ కానివ్వండి, లేకపోతే మనకున్న మియాపూర్ కానివ్వండి, మెయిన్ స్టేషన్ అయినటువంటి అమీర్పేట్ కానివ్వండి, వీటికి కూడా వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటున్నాము విజువల్స్ లో కూడా లైక్ బెడ్ సిస్టమ్ అయితే ఉంది. లైక్ ఫిజియోథెరపీ ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. విత్ అంటే బేసిక్ నీడ్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది. అట్ ఏ టైం పేషెంట్స్ కూడా ఇక్కడికి రావచ్చు. 2 బెడ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రస్తుతం. ఇవి మాత్రమే కాకుండా ఇంకేదైనా లైక్ మనకు ముందుగా అనుకున్నట్టు లైక్ ఆల్కహాల్ టెస్ట్ కానివ్వండి, కొలెస్ట్రాల్ టెస్ట్ కానివ్వండి, బాడీలో ఫ్యాటేజ్ ఎంత ఉందో తెలుసుకోవాలన్నా, లేడీస్ హెమోగ్లోబిన్ ప్రాబ్లం ఉన్నా, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నా వాళ్ళకి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి టెస్ట్లు చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయనే చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ యాదవ్. నేను ఈ హెల్త్ కియాస్క్ని వచ్చేసి ఇప్పుడే చెకప్ చేసుకున్నాను. బేసిక్గా ఈ హెల్త్ కియాస్క్లో మనం 99 టెస్ట్లు మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఈ మిషన్ వచ్చేసి ఇటువంటి ఇనిషియేటివ్స్ వలన బిజీ లైఫ్లో ఉండేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, ఇంకా చాలామంది బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, ఎవరికైతే టైం ఉండదో టెస్ట్లకు వెళ్ళి అక్కడ శాంపిల్స్ ఇచ్చేదానికి, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మిషన్ని చాలా బాగా యూస్ఫుల్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఈ మిషన్ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్లో, తర్వాత స్కూల్స్లో కానివ్వండి, ప్రతి చోట పిల్లలకు కానివ్వండి, ప్రతి చోట బేసిక్ హెల్త్ చెకప్ అన్నది మనం జస్ట్ 5 to 10 మినిట్స్లో మనం తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గవర్నమెంట్ కనుక ఇటువంటి ఇనిషియేటివ్స్ని ప్రోత్సహిస్తే చాలా వరకు కాస్ట్ ఆఫ్ యూసేజ్ అన్నది గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి, తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్స్లో కానివ్వండి, ఇక్కడంతా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది.
సో ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. సో మనం డాక్టర్ శ్రీనివాస్ గారితో మాట్లాడడం, అలాగే ప్రొఫెసర్ అయిన పురుషోత్తం గారితో మాట్లాడము, అండ్ టెస్ట్ ఎలా చేయబడుతుందో కూడా మనం చూసాం. కాబట్టి ఇంకేమైనా మీకు క్వైరీస్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఇక్కడ దగ్గరలో ఎల్బీ నగర్ స్థానికులు కానివ్వండి, లేకపోతే ప్యాసింజర్స్ ఎవరైనా కూడా ఈ అవైలబిలిటీని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఎల్బీ నగర్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.